ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాని పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాని పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము కీర్తనల గ్రంథము 121 కీర్తన 7వ చరణంలో మనకు కనబడుతుంది. ఆ వాగ్దాన చరణ భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. కీర్తనల గ్రంథము 121 కీర్తన 7వ చరణంలో ఈ విధంగా రాయబడినది: ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏ అపాయము రాకుండా, ఏ అపాయం అంటే ఏ కీడు మనకు కలుగకుండా యెహోవా మనల్ని కాపాడుతారని ధైర్యాన్ని ఇచ్చే మాట ఆ వాగ్దాన చరణ భాగంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన యాత్ర కీర్తనగా మనకు కనబడుతుంది. ఈ కీర్తన ఎవరు రచించారో అక్కడ ప్రస్తావించబడలేదు, కానీ ఈ కీర్తన దేవుని కాపుదల గురించి మనకు తెలియజేస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కాపుదల గురించి కీర్తన మనకు కనబడుతుంది. ఈ చరణ భాగాల్లోనే ఇక్కడ 7వ చరణంలో ఏమనుందంటే, ఏ అపాయము రాకుండా, మనకి ఏ కీడు కలగకుండా, ఏ హాని కలగకుండా యెహోవా మనల్ని కాపాడుతారని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కీడు కలగకుండా, ఏ అపాయం రాకుండా యెహోవా మనల్ని కాపాడాలంటే మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉండాలి, మన జీవితంలో ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవించాలంటే మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థించే ఆత్మీయత, దేవునికి మొరపెట్టి ప్రార్థించే ఆత్మీయత మనలో ఉండాలి. నిజమే, యబ్బేజు మనకు కనబడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యబ్బేజు దేవునికి ఏమని ప్రార్థిస్తారంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుంది. తన ప్రార్థనా విన్నపాలు అక్కడ మనం చూసుకుంటే కనుక మొదట ఆశీర్వదించమని అడుగుతాడు. తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క సరిహద్దులను విశాలపరచమని దేవుని అడుగుతూ ఉంటాడు. నీ చేయి తోడుగా నాకు ఉంచమని, నీ తోడు నాకు కావాలని చెప్పి దేవుని అడుగుతూ చివరిగా ఏమంటూ ఉంటాడంటే, ఏ కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించమని దేవునికి ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశారంటే దేవునికి మనవి చేసిన దాన్ని యబ్బేజుకు దయచేసినట్లు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించాడు, మొరపెట్టాడు. ఏమనంటే, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు దేవా, ఏ అపాయం నాకు కలగకుండా నన్ను తప్పించు దేవా అని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తన కాపుదలను తనకు దయచేసి, యబ్బేజుకు దయచేసి తనను కాపాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అక్కడ దయచేస్తున్నారు. నిజమే, ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడాలంటే మనం దేవునికి ప్రార్థించాలి, మొరపెట్టాలి. ఆనాడు యబ్బేజు ఎలాగైతే దేవుని ప్రార్థించి ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో మన జీవితంలో కూడా దేవునికి మనం ప్రార్థించగలిగితే, దేవుని మొరపెట్టి మనం అడగగలిగితే ఇటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. ఏ కీడు, ఏ అపాయము కలగకుండా తప్పించే దేవుడు ఆయనే ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తన గ్రంథం 37వ కీర్తన 8వ చరణంలో ఒక విషయం కనబడుతుంది. ఇక్కడ ఏమంటుందంటే, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణమని అక్కడ మనకు ఉంది. క్రైస్తవులమైన మనలో కోపం అనేది ఉండకూడదు. ఆగ్రహాన్ని విడిచిపెట్టాలంట, కోపాన్ని మానివేయాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. అందరితో సమాధాన మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ కోపము, ఆగ్రహం దేనికి కారణమవుతుందంట? కీడుకి, అంటే అపాయానికి కారణంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వీటికి మనం దూరంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో దేవునికి ప్రార్థించాలి, మొరపెట్టాలి. అంతేకాకుండా ఎటువంటి వాడికి దూరంగా ఉండాలంటే కోపానికి మనం దూరంగా ఉండాలి, ఆగ్రహాన్ని మనం విడిచిపెట్టాలంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరించాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనంలో ఏ విషయం కనబడుతుందంటే, నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉండును. వాడి జీవితంలో అపాయం కలుగుతుందన్న భయం అనేది వాళ్ళ ఉండదంట. నెమ్మదికరమైన పరిస్థితులు వాళ్ళ కలుగుతాయి. ఎప్పుడంటే దేవుని యొక్క ఉపదేశం అంగీకరించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించినప్పుడు, దేవుని యొక్క వాక్య ప్రకారం మన జీవితంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు. ఇక్కడ ఏమని కనబడుతుందంటే, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. సురక్షితంగా, ఇంకా వాడికి ఏ కీడు, ఏ అపాయం కలుగుతుందన్న భయం వాళ్ళ ఉండదు. నెమ్మదిగా తన జీవితంలో ముందుకు వెళ్ళగలడు, నెమ్మదికరమైన పరిస్థితులను అనుభవించగలంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశాలను మనం అంగీకరించాలి. వాక్య ప్రకారం జీవితాన్ని కట్టుకొని మన జీవితంలో మనం ముందుకు వెళ్తే దేవుని కాపుదల ఉంటుంది. ఏ అపాయం, ఏ కీడు మనకు కలగకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా నెమ్మదికరమైన పరిస్థితుల నడుమ మన జీవితం ముందుకు వెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ఇంకా దేవుని వాక్యాలు మనం చూసుకుంటే కనుక జ్ఞానము కలిగి మనం జీవించాలి. ఈ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుండే మనం పొందుకోగలం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది, జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగను. ఎటువంటి విషయాలు తలదూర్చితే కీడు జరుగుతుంది, అపాయం మనకు కలుగుతుందనే విషయం గ్రహించాలంటే జ్ఞానం ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలం. దేవునికి ప్రార్థించడం ద్వారా ఇటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలం. ఈ జ్ఞానము ద్వారా
మనం ఎలా ఉండగలమంటండి, జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగను. కీడు కలిగే విషయాలు తన జీవితంలో, కీడు కలిగే సందర్భాలు ఏమైనా తన జీవితంలో ఎదురవుతున్నాయా, దాని నుండి తప్పించుకోగలంట దేవుడు తనకి ఇచ్చే జ్ఞానం ద్వారా. కాబట్టి దేవుని ఉపదేశాన్ని అంగీకరించాలి, దేవుని వాక్యాన్ని కూడా మనం గైకొనాలండి. అంతేకాకుండా మూర్ఖంగా మనం ఉండకూడదు, మూర్ఖతకు మన జీవితాల్లో చోటేయకూడదు. సామెతల గ్రంథం 17:20 మనకు కనబడుతుంది, మూర్ఖముగా మాట్లాడు వాడు కీడులో పడును. మూర్ఖంగా ఎవరైతే ఉంటారో, మూర్ఖంగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారి కీడులో, అంటే వారి జీవితాల అపాయాల్లో వారికి వారిగానే కొని తెచ్చుకుంటూ ఉంటారంట. కాబట్టి మూర్ఖతగా మన జీవితాల్లో చోటేయకూడదు. అంతేకాకుండా హృదయాన్ని మనం కఠినపరుచుకోకూడదు. ఈ విషయం కూడా సామెతల గ్రంథం 28:14 మనకు కనబడుతుంది, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడంట. మూర్ఖంగా ఉన్నవాడు కీడులో పడతాడు, కీడు తనకు తనుగానే కొని తెచ్చుకుంటాడు. అంతేకాకుండా హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కూడా కీడుని తనకు తానుగానే కొని తెచ్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వేటికి మనం దూరంగా ఉండాలి, ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవించి వేటికి మనం దూరంగా ఉంటే దేవుని కాపుదల మన జీవితంలో పొందుకోగలం. ఇప్పుడు వరకు ఈ వాగ్దాన వాక్య భాగం ద్వారా, ఈ వాగ్దాన చరణ భాగం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు మొరపెడదాం, ఆయనకు ప్రార్థిద్దాం, ఆయన ఉపదేశాన్ని అంగీకరించి మన జీవితంలో మనం ముందుకు వెళ్దాం. ఆయన వాక్యాన్ని గైకుందాం, వాక్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకుందాం. కోపానికి, ఆగ్రహానికి వాటికి దూరంగా ఉండు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగి జీవిస్తూ హృదయాన్ని కఠినపరుచుకునక మూర్ఖతకు మన జీవితాల్లో చోటీయక ఉంటే గనక ఏ అపాయం రాకుండా ఆయన మనల్ని కాపాడేది ఏమడై ఉన్నారు. ఏ అపాయం, ఏ కీడు మనకు కలగకుండా ఆయన కాపుదల మన జీవితాల్లో మనం పొందుకోగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. ఈ వాగ్దానపు దీవెనలను, ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపునంతా మనం ఉంచుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలు నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దాన వాక్య భాగం ద్వారా, ఈ వాగ్దాన చరణ భాగం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. ఏ అపాయము, ఏ కీడు మా జీవితాల్లో కలగకుండా నీ కాపుదల మా జీవితాల్లో మేము పొందుకోవాలంటే ఇటువంటి ఆత్మీయత కలిగి ఉండాలి. వేడికి దూరంగా ఉండాలో ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసింది దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు దేవా, వారందరూ ఎటువంటి వాడికి దూరంగా ఉండాలో వాడికి దూరంగా ఉంటూ నీవు కోరే ఆత్మీయ జీవితాన్ని వారి జీవితంలో కలిగి నీకు మొరపెట్టి నీకు ప్రార్థించేవారిగా, అంతేకాకుండా నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా, నీ వాక్య ప్రకారం వారి జీవితాన్ని కట్టుకుని ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. నీ వాక్యం ద్వారా, నీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా జ్ఞానం కలుగుతుందని, ఆ జ్ఞానం ద్వారా ఏ అపాయంలో పడకుండా మమ్మల్ని మేము తప్పించుకోగలమని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిదేవా. వాక్య ప్రకారం ప్రతి ఒక్కరు వారి జీవితాన్ని కట్టుకుని ఈ ఆశీర్వాదాన్ని, నీ కాపుదలను వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనుల్లో, ప్రయాణాల ఇంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.